ఆర్టీసీ బస్సుల్లో అధిక ఛార్జీలు ప్రచారాన్ని తెలంగాణ ఆర్టీసీ ఖండించింది. పండుగల సమయంలో ఛార్జీలు పెంచి సామాన్యుడి భారం వేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 50% ఛార్జీలను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఎక్కువ ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. 2003 నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎక్కువ ఛార్జీలు అమలులో ఉన్నాయని, జీవో నెంబర్ 16 ప్రకారమే ప్రత్యేక బస్సులో ఛార్జీలను సవరించామని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, పండుగ సందర్భంగా మరి ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు తెలుస్తుంది, నిజమేనా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైట్ శాలిని, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపుపై అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య కొంత వివాదం కొనసాగుతుంది. పండుగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కొంతమేర దాదాపు 50% వరకు కూడా ఛార్జీలను పెంచుతూ వచ్చింది. ఇక మొన్న జరిగిన రాఖీ పండుగ సందర్భంగా కూడా తెలంగాణ ఆర్టీసీ కొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక బస్సులలో 50% ఛార్జీలను పెంచింది. అంటే సాధారణంగా టికెట్ 400 రూపాయలు ఉంటే దానికి మరో 100 రూపాయలు ఎక్కువ యాడ్ చేసి దానికి మళ్ళా 500 నుంచి 600 వరకు కూడా సామాన్య నుంచి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక అదే విధంగా ప్రస్తుతం దసరా పండుగ రాబోతుంది. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో స్కూళ్ళకి, కాలేజీలకి అన్నిటి కూడా హాలిడేస్ ఇస్తారు. దీంతో హైదరాబాద్ నుంచి అదేవిధంగా ఇతర చోట్ల నుంచి కూడా ఎక్కువ మంది తమ సొంత ఊళ్ళకు బయలుదేరుతారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి అదేవిధంగా వాళ్ళ సొంత ఇళ్ళకి చేరుకుంటారు. ఇక తెలంగాణలో పెద్ద పండుగ అయిన బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులన్నింటినీ కూడా తాము ప్రజల కోసం, ప్రజల రద్దీని దృష్ట్యా పెట్టుకొని ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పింది. దీంతో పాటు 7,000 ప్రస్తుతం ప్రకటించిన ఈ 7,000 బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉండవు. కేవలం కొన్ని రూట్లలో, కొన్ని ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. అది కూడా జీవో నెంబర్ 16 ప్రకారం 2003 నుంచి కూడా ఈ విధానం అమల్లోకి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రత్యేక ఛార్జీలు అనేది అమల్లోకి ఉన్నాయని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పండుగల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడిపై భారం వేస్తున్నాయి, సామాన్యుడిని ఛార్జీల పేరుతో దోచుకుంటున్నాయని కూడా మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే హరీష్ రావు చేసిన ఈ ట్వీట్ కి సంబంధించి ప్రతిస్పందిస్తూ తెలంగాణ ఆర్టీసీ దీన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అధిక ఛార్జీల అంటూ నడుస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టింది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా కేవలం ప్రత్యేక బస్సులు వేసినప్పుడు అవి ఒక డిపో నుంచి మళ్ళీ దూరం ఉన్న డిపోకి 100 కిలోమీటర్లు వెళ్తాయి, మళ్ళీ అవి తిరిగి ఖాళీగా వస్తుంటాయి. దీంతో డ్రైవరు అదేవిధంగా డీజిల్ ఖర్చుల కోసమని ప్రయాణికుడి నుంచి కొంత ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తాము. కానీ ప్రకటించిన అన్ని బస్సులలో ఈ ఛార్జీలు అనేటివి ఉండవు. కేవలం కొన్ని బస్సులో మాత్రమే అధిక ఛార్జీలు ఉంటాయని కూడా ఆర్టీసీ తన వివరణ ఇచ్చుకుంది. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పండుగల సందర్భంగా ప్రత్యేక ఛార్జీలు అమల్లోకి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ పండుగల సందర్భంగా ఎక్కువ ఛార్జీలు వేస్తూ ప్రయాణికులను పైన భారం మోపుతున్నారు అనేది మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఈ ఛార్జీలకు సంబంధించి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ విశాల్.